2 S-500, ఇంకోటి ఏంటంటే హైపర్సోనిక్ మిసైల్స్ అని ఒకటి ఉన్నాయండి. ఇప్పుడు రష్యా ఓరిష్నికోవ్ అనేది ఉక్రెయిన్ మీద ఉపయోగిస్తే ప్రపంచంలో సమాధానం లేకుండా పోయింది. ఫ్యూచర్ వార్ఫేర్, ఫ్యూచర్ యుద్ధాలు అనేవి హైపర్సోనిక్ వార్ జరుగుతుంది. అంటే 20 మ్యాక్స్ స్పీడ్తో రాబోతున్నాయి అనమాట. 5 మ్యాక్స్ స్పీడ్ దాటినన్ని హైపర్సోనిక్ మిసైల్ అంటారు. ప్రపంచంలో ఇంకా వాటిని అడ్డుకునే శక్తి దేనికి లేదనమాట ఇప్పటి వరకే. ఇండియా కూడా హైపర్సోనిక్ తయారు చేస్తుంది, ఇజ్రాయెల్ తయారు చేసింది, అమెరికా తయారు చేసింది, రష్యా హైపర్సోనిక్ వచ్చింది. ఇప్పుడు ఇండియా ఈ హైపర్సోనిక్ మిసైల్ ఇప్పుడు పాకిస్తాన్ కూడా తెచ్చుకుంటుంది చైనా నుంచి. మరి హైపర్సోనిక్ మిసైల్ S-400 ఆపలేదు, కానీ S-500 ఫ్యూచర్లో భవిష్యత్తులో వచ్చే హైపర్సోనిక్ మిసైల్ని కూడా ఆపేస్తుంది. అంటే ఇంకా తర్వాత 5th జనరేషన్ ఫైటర్ని S-400 కాస్త ఆపే శక్తి అంతగా లేదు, ఒకసారి వచ్చేస్తాయి పెనిట్రేట్ అయిపోయి. కానీ S-500 ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న F-35 ఫైటర్స్ ఇప్పుడు చైనా అభివృద్ధి చేస్తుంది. J-35A అనే 5th జనరేషన్ ఫైటర్ ఒకటి కేవలం 2 సంవత్సరాల్లో పాకిస్తాన్ అమ్ముల పొదిలోకి రాబోతుంది. దాన్ని ఆపే శక్తి కేవలం S-400కి లేదు, S-500 ఆపగలుగుతుంది. అంటే మనకి S-500 అత్యవసరం అనేది అర్థమైపోతుంది. ఈవెన్ రష్యా కూడా ఆల్మా యాంటీ అనే ఒక కంపెనీ, రష్యన్ కంపెనీ దీన్ని S-500ని తయారు చేస్తుందండి.